హై టు ఆల్. ఈరోజు మనం ఆయిల్ పామ్లో చాలా సాధారణంగా అయ్యి బాబోయ్ ఎంత విపరీతమైనటువంటి తెగులు ఇది. దీన్నే మొవ్వకుళ్ళు తెగులు అని అంటారు. ఈ మొవ్వకుళ్ళు తెగులు సోకినప్పుడు ఆకులు మొదలు మనం చూసుకున్నట్లయితే పసుపు రంగులోకి మారిపోయి ఉండుండవి గోధుమ రంగులోకి మారిపోతాయి. వ్యాధి మువ్వు మనం అడుగు భాగంలో చూసుకున్నట్లయితే కుళ్ళిపోయి వంగి కిందకు వేలాడుతుంది. మువ్వు కింద కణాజాలం పూర్తిగా కుళ్ళిపోయి మనం ఆకును కనుక లాగినట్లయితే చాలా సులువుగా, అంటే మువ్వులోంచి మనం మధ్యలో కుళ్ళిపోయిన ఆకులు లాగితే ఏం బలం ఉపయోగించకుండానే సులువుగా లాగితే బయటకు ఊడొచ్చేస్తుంది. కుళ్ళిన భాగం నుంచి మనం చూసుకున్నట్లయితే విపరీతమైన చెడు వాసన అనేది వస్తుంది. అయితే ఈ కుళ్ళడాన్ని నియంత్రించడానికి మనం చెట్టు పెరుగుదలకు దోహదపడే కణాజాలం పూర్తిగా దెబ్బతిని చివరకు మొక్కలు కూడా చనిపోతాయి. అయితే తక్కువ ఉష్ణోగ్రత మరియు గాలిలోని అధిక తేమ, వర్షపాతం తోడైనప్పుడు ఈ తెగులు మరింత వ్యాప్తి అనేది ఎక్కువగా జరుగుతుంది. అయితే దీని నివారణ ఏ విధంగా చేపట్టాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మువ్వ కుళ్ళు తెగులు యొక్క ప్రారంభ దశలో మనం, అంటే మువ్వ పసుపు రంగులోకి మారినప్పుడు లేదా వేలాడుతున్నప్పుడు, వడిలిపోయినప్పుడు మనం గుర్తించినట్లయితే పూర్తిగా దీన్ని నిర్మూలించవచ్చు. తెగులు సోకిన మువ్వను కుళ్ళిన కణాజాలంతో పాటు తీసివేసి 1 గ్రాము కార్బనిజం లేదా 2 గ్రాముల థైరం లీటర్ నీటికి కలిపి మనం ద్రావణంతో వాటిని తడుపుకోవాలి. వ్యాధి చివరి దశలో ఉన్న మొక్కలను శుద్ధి చేయుటకు మనం మొదటగా మువ్వ చుట్టూ ఉన్న ఆకులను నరికి, తర్వాత కుళ్ళిన కళాజాలం పొరలుగా పదునైన కత్తితో ఆరోగ్యమైన కళాజాలం వచ్చే వరకు కూడా, అంటే ఆ కుళ్ళంతా కూడా పోయే విధంగా మనం చెక్కేయాలండి. ఆ మువ్వను మొత్తం దొలిచేసి చెక్కేసిన తర్వాత మనం ఒకసారి కుళ్ళిన కళాజాలం పూర్తిగా తీసిన తర్వాత ఆ తల భాగాన్ని పూర్తిగా, అంటే మన భాగాన్ని పూర్తిగా శుభ్రం చేసి 1 గ్రాము కార్బనిజం లీటర్ నీటి ద్రావణంతో తడిపి మనం ఎండిన ఆకులతో కానీ ప్లాస్టిక్ షీట్తో కానీ మనం దాన్ని కప్పేయాలి. బాగా 1 గ్రాము కార్బనిజం నీటి ద్రావణం అందులో తడిపి ఎండిన తర్వాత మనం ఆ తడిపి పోయిన తర్వాత మనం ఎండిన ఆకులతోనూ పాలిథిన్ షీట్తో మనం కప్పుకోవాలి. ఈ విధంగా చేపడితే చాలా వరకు దీన్ని నివారించవచ్చు. అయితే దీని ముందు జాగ్రత్త ఏంటంటే, మనం కొమ్ము పురుగు ఎక్కువ నష్టం కలిగి ఉన్నప్పుడు ఆకుల మధ్య 10 గ్రాములు ఫోరేట్ నింపిన మనం గుళికలు మనం రంధ్రాలుగా చేసి పాలిథిన్ కవర్లో పెట్టినట్లయితే కొంచెం దీని నివారణ అనేటటువంటిది సక్రమంగా జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్